సంకటహర చతుర్థి రోజున కలశం తప్పకుండా పెట్టుకొని చేయాలా అని చాలా మందికి సందేహం వస్తుంది. ఇక్కడ భావన మనకు చాలా ముఖ్యమండి. నిజంగా స్వామివారు మీ ముందొచ్చి కూర్చున్నట్టు ఊహించుకొని పూజ చేయాలి, కానీ కలశం అనేది తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో స్వామివారి చిత్రపటం ఉన్న విగ్రహం ఉన్న మీరు అర్చన చేసుకోవచ్చు. అర్చన ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న పూలతో కానీ, స్వామివారికి చాలా ఇష్టమైన గరికతో కానీ, తుమ్మి పూలతో కానీ, జిల్లెడు పూలతో కానీ చేసుకోవచ్చు. కానీ జిల్లెడు పూలతో చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ పాలు మన కంటికి తగిలితే కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. వండిన పదార్థాలు తినకూడదు, పాలు పండ్లు తీసుకోవచ్చు. మళ్ళీ మీరు సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత చంద్రుని దర్శనం చేసుకుని భోంచేయచ్చు. పూజా విధానం తెలియని వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడకండి. 21 సార్లు సంకటహర చతుర్థి స్తోత్రాన్ని భక్తితో చదివితే కూడా చాలు. స్వామివారికి బెల్లం నైవేద్యంగా చూపించండి.